ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు పవన్ కళ్యాణ్ గారు. అధికారం పోయినా జగన్ అహంకార ధోరణి మారలేదని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా వైఎస్ షర్మిల గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ తెలిసిన మంత్రివర్గంలో ఆయన దూసుకెళ్తున్నారు. ప్రజా పరిపాలన అంటే ఇది అంటున్నారు. ఇకపోతే జగన్ నాటకాలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండకూడదు అంటూ అన్నారట వైఎస్ షర్మిల గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా మిత్రపక్షాల మధ్య విభేదాలను జగన్ కోరుకుంటున్నారని, అవకాశం ఇవ్వద్దని కూటమి శాసనసభాపక్షం అభిప్రాయపడింది. కూటమి పార్టీల మధ్య సమన్వయమైన కీలక చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయిలో పాటు క్షేత్రస్థాయిలోనూ 3 పార్టీల శ్రేణులు సమన్వయంతో వెళ్లాలని, దీనికోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించిన విషయం తెలిసిందే. దీనికి సీఎం చంద్రబాబు గారు అంగీకరించారు. పార్టీల మధ్య సమన్వయ కమిటీల అవసరం ఉందని ఆయన అన్న విషయం మనకందరికీ తెలిసిందే.